సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాగూర్. ఆ తర్వాత ఆ పాపులారిటీతో బాలీవుడ్ సినిమాల్లో నటించిన మృణాల్ ఠాగూర్ అనంతరం తెలుగులో హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమాలో నటించింది. ఈ చిత్రంలో అద్భుత నటన ప్రదర్శించి చెరగని ముద్ర వేసింది. సీతారామం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో తెలుగులో ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాగూర్ ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నానా మూవీలో నటించింది. ఆ సినిమా కూడా సక్సెస్ అవటంతో మృణాల్ తెలుగులో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ఈ అమ్మడు నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అయింది. సమ్మర్ సినిమాల రేస్ లో దిగిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే సీతారామం హాయ్ నాన్న సినిమాలు హిట్ అవ్వగానే మృణాల్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసింది. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు మళ్లీ తన పారితోషికం పెంచినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ స్టార్ కోసం 3 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకున్న మృణాల్ ఆ సినిమా తర్వాత 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో నటించిన 3 చిత్రాల్లో 2 సినిమాలు హిట్ అవటం వల్ల మృణాల్ ఠాగూర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు తెలుగులో ఆమెను లక్కీ హీరోయిన్ అని అంటున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ తో తొలి అపజయాన్ని రుచి చూసిన మృణాల్ తదుపరి తాను నటించే సినిమాల విషయంలో జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇకపోతే హను రాఘవపూడి ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. సీతారామం హిట్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో ఫిక్స్ చేసుకున్న దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం ఆ సినిమా కథ పూర్తి చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ ను ఓ రేంజ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. అలానే ఈ సినిమాలో మృణాల్ పాత్రను కూడా కొత్తగా తీర్చిదిద్దునున్నట్లు వినికిడి.